ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి, డిసెంబర్ 31 అర్థమైపోయినట్టుందిలే మీకు కూడా. డిసెంబర్ 31 అంటే పార్టీలు, పబ్బులు, బార్లు, బిర్యానీలు, అవునా? పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి సరదాగా సందడిగా గడిచేటువంటి రోజు డిసెంబర్ 31. మరి ఇక్కడ ఒకటికి ఓ డౌట్ వచ్చిందండి. మందు తాగేవాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే డౌట్ వచ్చింది. అది దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఓం కరోనాయ నమః, ఓం సెకండ్ వేవాయ నమః, ఓం ఇటలీయాయ నమః, ఓం లండనాయ నమః, ఓం చైనాయ నమః, ఓం కరోనాయ నమః. రే తమ్ముడా ప్రకాశమా, దేవుడు వచ్చి అరగంట అయింది, కళ్ళు తెరవరా? స్వామి వచ్చేసారా? అంతొద్దురే, వచ్చేసారా స్వామి? ఇది చాలు. థ్యాంక్స్ స్వామి, పిలవంగానే వచ్చినందుకు. ఒరే సరేగానే, ఎవరన్నా తపస్సు చేస్తే ఓం దేవుడు ఆయన మహా, ఓం స్వామి నేను మహా అంటాడు, కానీ నువ్వేందిరా ఓం కరోనా ఆయన మహా, ఓం సెకండ్ వేవ్ ఆయన మహా అంటున్నావు? స్వామి ఇప్పుడు ఆ పదాలే ట్రెండింగ్లో ఉన్నాయి స్వామి, అందుకే ఆ లాంగ్వేజ్ వాడా. స్వామి నా జన్మ ధన్యం స్వామి. నాయన అంత గాఢంగా తపస్సు చేస్తున్నావు, ఏమిటి నాయన నీ కోరిక? స్వామి నేను చనిపోయిన తర్వాత నన్ను స్వర్గానికి పంపించండి స్వామి. కుదరదు నాయన. ఎందుకు కుదరదు స్వామి? నాయన నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా 24 గంటల ముందు తాగుతుంటే నువ్వు స్వర్గానికి ఎట్టపోతావు నాయన, నువ్వు నరకానికే పోతావు నాయన. అవునా స్వామి? అవును నాయన. అయితే నాతో పాటు కూర్చొని మందు తాగే నా ఫ్రెండ్స్ ఎక్కడికి పోతారు స్వామి? ఖచ్చితంగా నరకానికే పోతారు నాయన. మాకు మందు అమ్మే వైన్ షాప్ వాడు ఎక్కడికి పోతాడు స్వామి? వాడు కూడా నరకానికే పోతాడు నాయన. మేము మందు తాగేటప్పుడు చికెన్ పకోడా అమ్ముతాడే మాకు, వాడు ఎక్కడికి పోతాడు స్వామి? వాడు కూడా నరకానికే పోతాడు నాయన. అమాయకుడు ఉన్నట్టున్నాం స్వామి. మందు తాగేవాళ్ళం మేము, మాకు మందు అమ్మే వైన్ షాప్ వాడు, మంచింగిలోకి చికెన్ పకోడా అమ్మేవాడు, ఇంతమంది మేము ఆడుంటే అది నరకం ఎట్టవద్దు స్వామి, స్వర్గం అవుద్ది స్వామి.